ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకెల్లరకు శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 23వ దావీదు కీర్తన మొదటి చరణాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్న ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, మా రక్షక, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగములో నుండి మీరు నాతో మాట్లాడి మమ్మలను విశ్వాసమందు బలపరచమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయములో దావీదు గారు రచించబడిన దావీదు కీర్తనలు 23వ కీర్తన మొదటి చరణాన్ని ధ్యానాంశంగా ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన క్రైస్తవ లోకంలో అందరికీ పరిచయమైనటువంటి కీర్తన అన్నది. ప్రియులారా, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నిక చేశాడు. అలా రాజ్య పరిపాలనలో ఉన్న ఒక రాజుగా ఉన్న దావీదు దేవుని సముఖములో ఏమంటాడంటే, యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుడు నాకు కాపరి కనుక నాకు లేమి కలుగదు అంటాడు. దేవుడు కాపరిగా ఉండే నాకు లేమి కలుగదు అని దావీదు చక్కగా ఈ కీర్తనలో వర్ణించాడు. దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకు కలిగేటువంటి వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో కాపరి అనే మాటను ఆలోచించినప్పుడు లేఖనాల ప్రకారంగా 4 విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన ఒక చక్కటి మాట మనకి తెలియజేస్తాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అనే మాట. మంచి కాపరి, గుడ్ షెఫర్డ్, యేసుక్రీస్తు ప్రభువే నరగొర్రెలైన ఈ మానవులకు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చారు. కనుక మంచి కాపరిగా ఆయన ఏం చేశాడు? గొర్రెలైన మనుషుల కొరకు ప్రాణాన్ని పెట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి లేఖనాల ప్రకారంగా ఆలోచన చేసినప్పుడు ఇది మొదటిది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినప్పుడు మరి ఆయన ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, గొప్ప కాపరి అనే మాట, ఈజ్ ద గ్రేట్ షెఫర్డ్ అనే మాట. ఈ గొప్ప కాపరైన ప్రభు ఏం చేస్తాడు? తన యొక్క భక్తులలో తనకు అనుకూలమైనది జరిగిస్తాడు. అనగా తన చిత్తాన్ని చేయుటకు మనకు గొప్ప కాపరిగా ఉన్నాడు. చూడండి, మూడవదిగా ఆలోచించినప్పుడు బైబిల్ చెప్తుంది, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా ఈయన ఆత్మల కాపరి, హీఈస్ ద షెఫర్డ్ ఫర్ సోల్స్ అనే మాట. అనగా ఆయన మానవ ఆత్మలను కాపాడువాడై ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు బైబిల్ చెప్తుంది,
ప్రధాన కాపరి, చీఫ్ షెఫర్డ్ అనే మాట, హీఈస్ చీఫ్ షెఫర్డ్ అనే మాట పేతురు గారు మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, ఇది ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని మహిమ కిరీటాన్ని మనకిస్తాడన్నమాట. ఈయన రానయ్యన్న కాపరి. వాస్తవానికి ఈయన మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. సరే, టోటల్గా దావీదు అంటాడు, యెహోవా నా కాపరి గనుక నాకు లేమి కలగదు అనే మాట. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ కాపరి వేటు నుండి మనల్ని కాపాడుతాడు, లేక దేని నుండి కాపాడుతాడు అని అంటే, బైబిల్లో మన లేఖనాల ప్రకారంగా ఆలోచించినప్పుడు ఒక 3 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, తొట్టిల్లకుండా మనలను కాపాడేవాడు. తొట్టిల్లకుండా మనలను కాపాడేవాడు. తన భక్తులైన వారిని పడిపోకుండా ఆయన కాపాడే కాపరి. చూడండి, కీప్ ఫ్రమ్ ఫాలింగ్ అనే మాట మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. అలాగే యోధా పత్రికలో 24వ వచనంలో కూడా ఆయన ఈ మాటలు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన గురించి మాటలు, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమెదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక అనే మాట మనం చూస్తూ ఉంటాం. భక్తులైన వారు పడిపోకుండా, విశ్వాస మార్గములో తప్పిపోకుండా ఆయన కాపాడే మంచి కాపరిగా ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచించినప్పుడు తెస్సలోనికలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికల సంఘానికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అలాగే యోహాను 17వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది. ఏంటి అంటే, దుస్తత్వము నుండి లేక దుష్టు నుండి కాపాడేవాడు ఈ మంచి కాపరి, లేక ఈ గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. దుస్తత్వము నుండి, మరి చూడండి, కీప్ ఫ్రమ్ ఈవిల్ అనే మాట, దుష్టుడి నుండి, దురాత్మల నుండి, మరి సాతాను నుండి, సాతాను ద్వారా వచ్చే కీడు నుండి మనలను కాపాడుతాడు. మేడగదిలో ప్రభువు తండ్రికి అదే ప్రార్థన చేశాడు, దుష్టుల నుండి వారిని కాపాడమని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నారు. అపవాది బారిన పడకుండా, అపవాది ఉచ్చులో పడిపోకుండా, అపవాది సంబంధమైనటువంటి కీడులోనికి మనం వెళ్ళిపోకుండా ఆ మంచి కాపరి రేయైన పగలైన తన బిడ్డలను కాపాడుతున్నాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా దుష్టుని లేక దుష్టత్వాన్ని కాపాడతాడు. మూడవదిగా ఆలోచించినప్పుడు బైబిల్ ఎలా చెప్తూ ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, రాబోవు శోధన కాలములో కాపాడును, కీప్ ఫ్రమ్ అవర్ ఆఫ్ టెంప్టేషన్ అనే మాట. టెంప్టేషన్ అనగా, ఇదిగో అపవాది మనలను పాపమునకు ప్రేరేపిస్తాడు, రెచ్చగొడతాడు. అక్కడ ఏం రాయబడిందో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము మరి గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అనే మాటలు. తన బిడ్డలైన వారు ఏ విధమైనటువంటి శోధనలో పడిపోకుండానట్లుగా దేవుడు మనలను కాపాడేవాడై ఉన్నాడని మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉంటాం. సరే, ఎలా కాపాడతాడు ఆయన అని అన్నప్పుడు
చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఏమని వ్రాయబడింది? పూర్ణ శాంతి గల వారినిగా కాపాడతాడట. అక్కడ ఎవని మనసు నీ మీద అనుకొనును, చూసారా, వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలైనగా అతని యందు విశ్వాసం ఉంచుచున్నాడు అనే మాటలు. కాబట్టి దేవుడు మనలను శాంతితో సమాధానముతో మనల్ని కాపాడుతాడు. యోహాను సువార్త 14:27లో అందుకే ప్రభు అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నట్టుగా నేను మీకు ఎంచుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు, మీ హృదయాలను కరవాడపనీయకండి, వెరవనీయకండి అని చెప్తాడు శిష్యులకు ఆ మాట. కాబట్టి ప్రియుల, లోకములు ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా సమాధానము లేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు అనే కాపరి మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎలా కాపాడుతున్నాడంటే పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతున్నాడు. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మనం గమనించినట్లయితే ఆయన ఎలా కాపాడుతున్నాడు అని అంటే బైబిల్ ఇలా చెప్తుంది, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడుచున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే దారిలో ఎంత భయంకరమైనది ఆ ప్రయాణమో తెలుసా? భయంకరమైనటువంటి క్రూర మృగాలు, విషసర్పములు, భయంకరమైన శత్రుదాడులు, సముద్రాలు, కొండలు, లోయలు, ఇలా వారికి ఎన్ని ఎదురొచ్చినాయో వాటన్నిటిలో వారిని ఆవరించుకొని దేవుడట ఆ పాడైపోయిన ఎడారిలో ఆయన వారిని కనుగొని ఆవరించుకొని తన కనుపాప వలె కాపాడాడు. ఎంత మంచి దేవుడండి! కన్ను ఎలాగైతే మన గుడ్డును పైరెప్ప కిందరెప్ప ప్రతి సెకండ్కి అలా అవి రెప్పాడుతూనే ఉంటుందో, అలాగే నిత్యము ఆయన కనుదృష్టి మన మీద ఉంచి కాపాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి నిద్ర లేదు, మనం హ్యాపీగా జీవిస్తున్నాం. కానీ ఆయన తన బిడ్డలైన వారిని రాత్రి పగలు గొణుకక నిద్రించక కాపాడుతున్నాడు, కన్ను రెప్పవలే కాపాడుతున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 127వ దావీదుకి 4వ చరణంలో ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకడు, నిద్ర కాపాడు. ఆయనకు నిద్ర లేదు, రేయైనా పగలైనా తన బిడ్డలను వాళ్ళెంత బలహీనైనప్పటికీ ప్రేమిస్తూ కాపాడుతూనే ఉన్నాడు. ఈ మంచి కాపరి తన ప్రాణాన్నే గొర్రెలు కొరికి ఇచ్చివేశాడు కలవరి సిలువలో. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అనే మాట. ఎందుకంటే నాకు ఆయన కాపరిగా ఉంటే లేమి కలుగదు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇక మనం ఆలోచించినప్పుడు దేని చేత కాపాడుతాడైనా అంటే పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, తన శక్తి చేత కాపాడుతాడు. ఎంత మంచి అనుభవం అండి! ఆయన యెహోవా నా కాపరి. దావీదు చెప్పాడు, మనం అనగలమా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాటలు. కాపరి చేతులు 2 ఉంటాయండి, ఒకటి దండము, రెండవది దుడ్డి కర్ర. 21వ కీర్తన రాస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ 2 కాపరి చేతుల్లో ఉండే ఆయుధాలు ఇవి. వీటి ద్వారా గొర్రెలకు మేలు కలుగుతుంది. మొదటిది మనం గమనించినట్లయితే దండం. ఈ దండం గొడుగు కర్రలాగా ఉంటుందండి. ఏదైనా గొర్రెలు ఊబిలోనో ఎక్కడైనా నీటి గుంటలోనో దిగిపోతే ఈ కాపరి హుక్లాగా ఉండే ఆ దండాన్ని గొర్రె మెడకు ఇలా తగిలించి పైకి లాగుతాడండి గట్టి మీదకి. ఆ దొంగ ఊబిలో గొర్రెలు వెళ్ళే మార్గములు ఎక్కడైనా ప్రమాదం ఉంటే ఈ దండం ద్వారా గొర్రెలకు మేలు కలుగుతుంది. చూసారా, రాజుల చేతిలో కూడా దండాలు ఉంటాయి. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా,
కాపరి చేతుల్లో మరొక ఆయుధము అని చెప్పచ్చు, దుడ్డు కర్ర. ఇది బేస్బాల్ ఆడే బ్యాట్ లాగా ఉంటుంది, పట్టుకునే చోట సన్నగా ఉంటుంది, కిందకి వెళ్ళే కొద్ది లావుగా ఉంటుంది, దుడ్డుగా ఉంటుంది. ఏదైనా క్రూర మృగము, ఒక జంతువు వచ్చి గొర్రెలను మెడ కరుచుకున్నప్పుడు కరెక్ట్గా ఈ కాపరి ఏం చేస్తాడంటే సరిగా ఈ యొక్క దుడ్డికర తీసుకుని వాటి యొక్క క్రూర మృగాల మెడ మీద కొట్టగానే ఆ గొర్రెలను విడిచి పారిపోతూ ఉంటాయి. అందుకోసం క్రూర మృగముల చేతులను విడిపించడానికి దుడ్డికర వాడుతూ ఉంటాడు. ఈ దండమన్నా ఈ దుడ్డికరన్నా దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం మనకి ఆదరించేదన్నది. అందుకే దావీదు అనే భక్తుడు అంటాడు, నీ వాక్యములను బ్రతికిస్తూ ఉంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉందని చెప్తాడు. మన కాపరి తండ్రి అయిన దేవుడు లేక ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. కాబట్టి మంచి కాపరి అయిన ప్రభు ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరి తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆత్మల కాపరి మన ఆత్మలను కాయచున్నాడు. ప్రధాన కాపరి రానయ్య ఉన్నాడు మన కోసం. ఈ కాపరి వేటు నుండి కాపాడుతాడు అనగా తొట్టిల్లుకుండా మనల్ని కాపాడుతాడు, దుష్టత్వం నుండి కాపాడుతాడు, రాబోయే శోధన కాలములో మనల్ని కాపాడుతాడు. రెండోది ఎలాగో కాపాడుతాడు అనగా పూర్ణ శాంతి కలవానిగా కాపాడుతాడు, కనుపాపు వలె కాపాడుతాడు, మన కునుకగా నిద్రించి కాపాడుతాడు. దేని చేత కాపాడుతాడనగా తన శక్తి చేత, తన యొక్క పునరుత్థాన బలము చేత, తన ఆత్మశక్తి చేత మనలను కాపాడువాడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన గొర్రెలమై ఆయన స్వరం వినాలి, 2 ఆయన నెరగాలి, 3 ఆయనను వెంబడించాలి. అలా ఉన్నప్పుడు ఆయన మన కాపరిగా ఉంటాడు. అప్పుడు మనకి లేమి కొదువులు లేకుండా చూసుకుంటాడు. అటువంటి గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నాం. ఆ కాపరి స్వరం వింటూ, ఆ కాపరిని ఎరిగి ఉండి, ఆ కాపరిని వెంబడిస్తూ, ఆ ప్రధాన కాపరిని 2వ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆకర్షించబడి యుగ యుగాలు ఆయన కాపుదలలో పరలోకములో జీవించు భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసి మాకు మంచి కాపరిగా నా తండ్రి మీరు మా కొరకే ఉండి మమ్మలను నడిపించమని కాపరి అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.